ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మీ అందరికీ దేవుని కృప తోడై ఉండును గాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వ విజ్ఞాన వేద పఠన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు దాసులకు మరి దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో ఘన స్వాగతం పలుకుతున్నాం. సమయం పోనీయక నేరుగా మనము దేవుని లేఖనంలోనికి ప్రయాణం కొనసాగిద్దాం. నేటి మన ధ్యానము కొరకు 119వ కీర్తన 53వ వచనాన్ని మనము చదువుకుందాం. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన పరమాత్మ, మా తండ్రి, నీకు స్తోత్రములు. మీ కరుణ వాత్సల్యములను బట్టి, మీ కృపగల్ల మనస్సును బట్టి, మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో మరొక్కసారి ఈ యొక్క ఛానల్లో మాట్లాడుటకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. చూస్తున్నటువంటి బిడ్డలందరి హృదయంలో మీ ఆత్మ కార్యం చేయండి తండ్రి. అందరి ప్రార్థన సహకారముతో ఈ కార్యక్రమాన్ని మీరే కొనసాగిస్తున్నారు కనుక, అందరి ప్రార్థన సహకారంతో ఇది సాగుతుంది కనుక అందరికీ రావాల్సిన ఆశీర్వాదం అందరికీ దయచేయండి, దీవించండి. ఈ పాఠాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడబోతున్నారో అది మాకు స్ఫూర్తించులాగున, అర్థమవులాగున సహాయము చేయమని, మీ సేవకుని మీ స్వాధీనం నుంచి మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. స్నేహితులారా, చదవబడిన లేఖన భాగాన్ని మనము కొద్దిసేపు వివరించుకుందాం. ఈ 119వ కీర్తన రాసినట్టు వ్యక్తి దావీదు మహారాజు. ఆయన మంచి కళాకారుడు, విధ్వంసి, యుద్ధశూరుడు, రచయిత, సంగీతకారుడు, ప్రవక్త, రాజు, అనేకమైన కళలు ఉన్నాయి అతనికి. అలాంటి ఒక వ్యక్తి ఈ మాట మనకు ఒకటి తెలియపరుస్తున్నాడు. ఎవరి భక్తిహీనుడు, వీళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళని చూస్తే ఈ భక్తిపరుడైన ఈ దావీదుకు రోషం ఎందుకు పుడుతుంది? దేవుని మాటలు నేరుగా కాకుండా, పరమాత్ముడు మర్మ పురుషుడైన దేవుడు 2000 సంవత్సరాల క్రితం శిలువ మీద మరణించి తిరిగి లేచిన ఈ యేసు ఈ శిలువ మీద యాగము చేయకముందు, ఈ భూమి మీదికి నరుడుగా రాకముందు ఈయన ఒక మర్మ పురుషుడు అని లేఖనంలో రాయబడింది. ఈ దేవుని మర్మమై ఉన్న ఈ క్రీస్తు సృష్టికి మూలము ఈయనే, ఈ సృష్టిని చేసింది ఈయనే, ఈ సృష్టికి ఆధారము ఈయనే, ఈ సృష్టిని నడిపిస్తుంది ఈయనే, సృష్టిని కాపాడుకునేది ఈయనే. ఈయన అనేక అంతస్తుల్లో మహాశక్తి క్షేత్రముగా, మరి అనేక అంశములుగా ఆయన ఈ సృష్టిలో తన పని జరిగిస్తున్నాడు. భక్తుని హృదయాన్ని ప్రేరేపిస్తాడు. దేవుని ఆత్మ భక్తుని హృదయం ప్రేరేపిస్తుంది. ఈ కార్యము మొదటి నుండి జరుగుతుంది, కొత్తగా మధ్యలో వచ్చింది ఏం కాదు. అందుకని పాత నిబంధనటువంటి భక్తులు, ప్రవక్తలందరూ కూడా ఆ ఆత్మచేత, దైవ పురుషుని చేత ప్రేరేపింపబడి వారి ఆలోచన మెదస్సు, వారి ఆలోచన ప్రపంచము వారికి తెలియకుండానే అనేక సంగతులను ధ్యానించుటకు, ఆ ధ్యానములో అనేక మర్మములు తెలుసుకున్నటకు కారణమైంది. పరిశుద్ధాత్ముడే కారణం. ఇలా అనేక సత్యాలు పలికారు. ఒకసారి దావీదు అంటాడు, నా ప్రభుతో మాట్లాడుట వింటిని. ఈయనకొక ప్రభు ఉన్నాడట, ఆ ప్రభుకొక ప్రభు ఉన్నాడట. సరే అనే దైవతిత్వాన్ని, దైవ బహుళత్వాన్ని ఈ జ్ఞాని పలుకుతున్నాడు. ఆయనకి ఎలా అర్థమైందో
ఒకసారి యోబు అంటాడు, ఆయన నా సమీపమున వెళ్ళుచున్నాడు అంటాడు. నా విమోచకుడు వచ్చినప్పుడు నేను మరలా తిరిగి లేచి ఆయనను చూచెదను అంటున్నాడు. అంటే మరణించి పునరుద్ధానుడై లేస్తాడని యోబుకి ఎలా తెలుసో? అప్పుడు గ్రంథాలు లేవు కదా, ధర్మశాస్త్రమే లేదు కదా, ప్రవక్తలు లేరు కదా, యోబుకి అంత జ్ఞానం ఎక్కడిది? ఇప్పుడు కొత్త నిబంధనను నెరవేరిన ఈ మహాజ్ఞానాన్ని యోబు ఎలా పలకగలిగారు? అదే చెప్తున్నాను దేవులారా, ఆ మర్మపురుషుడైన యేసు ప్రతి అంతరంగంలో పనిచేశాడు, చేస్తున్నాడు. కానీ కొందరే అతన్ని గ్రహించగలిగి, కొందరే అతనికి లోబడి తెలుసుకోగలిగారు. చాలామంది తెలుసుకోలేకపోయారు దేవుని. కారణం ఏంటంటే మానవుని హృదయము మంచిని ఇష్టపడదు, చెడుని ఇష్టపడుతుంది. కొంతమంది ప్రత్యేకంగా దేవుడు వారిని హృదయము దర్శించడం ద్వారా, పుట్టుక ద్వారానే వారిలో మంచిని ఇష్టపడే కొన్ని లక్షణాలు ఉండడం ద్వారా వారికి తనను గురించి బయలుపరుచుకున్నాడు దేవుడు. అలాంటి మర్మములు తెలుసుకున్నారు ఈ భక్తులు. అప్పుడు పలికారు, అవి ఇప్పుడు నెరవేరాయి. అలాగునా ఈ భక్తుడు అంటున్నాడు, భక్తిహీనులను చూసినప్పుడు నాకు రోషము పుట్టుచున్నది. మనము భక్తిహీనులు ఎవరయ్యా అని మన వాళ్ళని అడిగితే ఏమంటారు? భక్తిహీనులు అంటే భక్తి లేనోళ్ళు సార్, దేవుని నమ్మనోళ్ళు అని అంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే అన్యులు లోకంలో ఉంటారు అని మనం అనేస్తాం. కానీ వాస్తవానికి ఈ దావీదు చెప్తున్న భక్తిహీనులను వాళ్ళేనా అన్యులేనా? ఒకరు అనుకుందాం. ఈ దావీదు చెప్తున్న భక్తిహీనుడు అన్యులే అయితే అన్యులను చూసి భక్తునికి ఎందుకు రోషం వస్తుంది? అన్యులను చూస్తే మనకి ఏమవుతుంది? బాధ అనిపిస్తుంది. అయ్యో పాపం వారికి తెలియదు, ఈ సత్యం వారికి ఎలా తెలవాలి అని బాధ అనిపిస్తుంది. ప్రార్థన చేస్తాం. రోషం రావడం ఏంటి? అయితే రోషం అంటే ఏమిటి? కోపమా అంటే కాదు. రోషం అంటే పట్టుదల, దాని మీద ఉన్న పట్టుదల పెరుగుతుంది అంటున్నాడు. దేవుని భక్తి మీద ఉన్న పట్టుదల, కొంతమందికి భక్తి మీద పట్టుదల ఉంటుంది, కొంతమందికి భక్తిహీనపు కార్యాల మీద పట్టుదల ఉంటుంది. అంటే పనికిరాని రోషము, పనికొచ్చే రోషము, మంచి రోషము, చెడ్డ రోషము, చెడ్డవాటి మీద రోషము కలిగి ఉండుట. కొంతమంది నాదే నడవాలి, అది చెడ్డదైనా సరే నేను చెప్పింది నడవాలి అనే రోషము, పట్టుదల ఉంటుంది. కానీ భక్తునికి మాత్రము సత్యము పట్ల పట్టుదల ఉంటుంది. ఏమైనా మంచిదే, సత్యమే నాకు కావాలి, సత్యము ద్వారా నడుస్తా, సత్యమే చెప్పుతా, సత్యమే నాకు కావాలి. దావీదుకు రోషము అధికమవుచున్నది దేని పట్ల అంటే సత్యము పట్ల, అంటే దైవ భక్తి పట్ల. ఎవరిని చూసి? భక్తిహీనులను చూస్తే. భక్తిహీనులను చూస్తే రోషము ఈయనకెందుకు పుడుతుంది? ఇంకా వాళ్ళని చంపేయాలనా? కాదు, నేను అలా ఉండకూడదు, బతుకుతే ఇలా దేవునితో బతకలగాని వాళ్ళలాగా బతకద్దు అని అనుకుంటున్నారు. ఆ భక్తిహీనులు ఎవరయ్యా అంటే అన్యులు కాదు. 1 కొరింథీ 5:9 ఒకసారి చదువుదాం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకొను వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును గదా. ఇప్పుడైతే సహోదరులనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొనువాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. సహోదరుడు అనబడిన విగ్రహారాధకుడు, తిట్టిపోతూ, జారుడు, సహోదరుడు అనబడిన వాడు అంటే లోక సంబంధమైన విగ్రహారాధకులు పాపులు కాదు, అన్యజనులు కాదు. పౌలయ్య చెప్తుంది, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకని అన్నానే. అవిశ్వాసులు అనగానే ఎవరు? అన్యులు అనుకుంటున్నారా? వాళ్ళకు దేవుడే తెలియదు, విశ్వాసమే తెలియదు. అవిశ్వాసం ఎక్కడిది? అవిశ్వాసులు అనగా విశ్వాసము తెలిసి కూడా విశ్వాసించని వాళ్ళు అవిశ్వాసులు అంటున్నాడు. అయితే సహోదరుడు అనేవాడు సంఘములో ఉన్నవాడు,
మారుమనసు లేనివాడు, దైవభక్తి అని చెప్పుకుంటూ పాపాలు చేస్తూ తప్పుదారిలో నడుస్తూ నలుగురు నడిపిస్తున్నవాడు, వాళ్ళను చూసినప్పుడు నాకు రోషము పుట్టుచున్నది, నేను అలా జీవించకూడదు, నేను బ్రతికి నలుగురిని బ్రతికియాలి అని భక్తిలో దావీదుకు ఇంకా రోషం కలుగుతుందట. ఈ రోజుల్లో చూసినట్లయితే భక్తిపరులు ఎవరన్నా వేరే సినిమాలకు షికారుకు వెళ్తే ఏం కాదక్క దేవుడు ఏమన్నాడు అన్ని చూడొచ్చు అంటే, అరే ఇది బాగానే ఉందని చెప్పి వెళ్ళిపోయేటోళ్ళే కానీ, నో నేను బైబిల్లో చెప్పినట్టు బతుకుతా, నేను ఆరులాగా ఉండను అని రోషంగా బతికేటోళ్ళు లేరు. సహోదరుడు అనబడిన అవిశ్వాసితో మీరు సాంగత్యం చేయకండి, వాడు అన్యునితో అన్యుని కంటే మహా ప్రమాదకరం అంటుంది ఇప్పుడు చదివినటువంటి పత్రిక అధ్యాయం. చూసారా? కనుక భక్తిహీనులు చూసినప్పుడు నాకు అధిక రోషము పుట్టుచున్నది, బాధ కలుగుతున్నది, దుఃఖము కలిగి తర్వాత నేను నా దేవుని సన్నిధిలో ఇంకా భక్తిగా ఉండాలి. క్రైస్తవ ప్రపంచానికి, దేవుని నమ్మిన పిల్లలందరికీ నా సలహా ఏంటంటే, మీ ముందు ఎవరైనా చెడు నడవడి గలవారు కనపడితే సంఘములో, సమాజంలో క్రైస్తవులైన వారు, వారిని చూసి మీరు వారిలాగా మారటానికి ప్రయత్నం చేయొద్దు. ఇంకా వారిని చూసినప్పుడు ఇంకా భక్తిలో ఎదగటానికి ప్రయత్నం చేయండి. నిన్ను చూసి వాళ్ళు రక్షింపబడతారు. 2 తిమోతి 3:5 ఒకసారి చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండు. చాలు. ఎవరికి వేరుగా ఉండాలి, ఎవరికి విముఖుడవై ఉండాలి తిమోతి అని పౌలయ్య గారు రాస్తున్నాడు తన శిష్యునికి. శిష్యుని మీద ఆ ప్రేమ తిమోతి మీద పౌలుకి బాగా, ఎందుకంటే అతని దగ్గర చాలా కాలము తన బట్టలు ఉతికి తనకు సేవ చేసి, అతని ఒంట్లో బాగలేకపోతే జ్వరం వస్తే కాళ్ళు ఒత్తి ఆయన దగ్గర ఎన్నో దైవ సత్యాలు నేను నేర్చుకోవాలని తగ్గించుకొని బతికి నేర్చుకున్నవాడాయన. అప్పుడు ఏమైంది, ఆయన మనసు పూర్తిగా చేయబెట్టంగానే నా అసనీక్షేపణ వలన అంటాడు. అక్కడ దైవజనుని మనసు నీ పట్ల సంతోషముతో నింపబడినప్పుడు ఆ ఉప్పొంగుతున్న హృదయము యొక్క చెయ్యి అతని మీద పడగానే అతనిలో ఉన్న అభిషేకం నీ మీదకి వస్తుందని బైబిల్ చెప్తుంది. అలా మనము దేవుని శక్తిని మనం సంపాదించుకోవాలి తప్ప అతన్ని భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసి ద్రవ్యం ఇచ్చి నువ్వు సంపాదించుకోలేవు వరాలని. పౌలు చేయబెట్టినప్పుడు తిమోతికి వచ్చిన అద్భుత వరాలను, నమ్మకమైన దాసుడు, నమ్మకమైన కుమారుడు, అందుకే నా కుమారుడు లోపాలు ఉండద్దని రాస్తున్నమాట. నువ్వు ఎవరికి విముఖుడుగా ఉండాలంటే పైకి భక్తి గల వారిగా ఉంటారు కొంతమంది, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారుగా. ఈ విషయం చెప్దామని ఈరోజు మేము ముందుకు వచ్చినాను. మళ్ళీ చదవమ్మా. పైకి భక్తి గల వారి వలె ఉండి, పైకేమో భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. దేని శక్తిని? దేని గురించి నేను మాట్లాడుతున్నానో దాని శక్తిని. పైకి భక్తి గల వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. దేని శక్తి? దేని శక్తి అంటే నేను దేని గురించి చెప్తున్నానంటే భక్తి గురించి మాట్లాడుతున్నాను. ఇది అసలు కథ. భక్తి గురించి చెప్పుకుంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది కానీ సబ్జెక్టు ఓడవది. భక్తి యొక్క మర్మము, గొప్పతనం అంత గొప్పదండి. ఆ గంభీర సత్యము వింటూ ఉంటే హృదయమే మహిమ ప్రపంచంగా మారిపోతుంది. దేవునికి లోబడి నీతిగా బ్రతుకుతూ దేవుడు నీతో మాట్లాడుతుంటే, నువ్వు అనేక మర్మములు పలుకుతుంటే, మర్మములతో నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తుంటే వచ్చే సంతోషము నీ హృదయంలో ఈ లోకములో 2 కోట్ల రూపాయలు సంపాదించుకున్న రాదు. అది బయట దొరికేది కాదు. అది కాకపోతే సత్యము కొరకు ఆరాటపడేవానికి భౌతిక ప్రపంచంలో ధనం ఉండకపోవచ్చు, కానీ అతని హృదయమే గొప్ప ఐశ్వర్యముతో, జ్ఞానైశ్వర్యము, దైవైశ్వర్యము. దేవునికి 5 నిమిషాలండి మీకు మనకు డబ్బులు ఇవ్వాలంటే కోట్ల రూపాయలు ఇవ్వగలడు, మొత్తం ఆయనదే.
కానీ అట్లా ఇస్తే నువ్వు ఓడిపోయినట్టే కానీ గెలిచినట్టు కాదు. దేవుని బాధ ఏంటంటే గెలవాలి. దురాత్మ ఏమంటాడంటే అన్నీ ఇచ్చినాక ఎవడైనా చేస్తాడు సార్ భక్తి. నువ్వు ఏమి ఇవ్వకుండా శ్రమలు పెట్టావు, శ్రమల్లో కూడా వాడు అదే భక్తి చేయాలి, అప్పుడు శబాష్ నీ కుమారుడు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే శ్రమలను అనుగ్రహిస్తూ తాత్కాలికంగా అక్కడిదక్కడనే మనకు సహకారం అందించే వారిని తయారు చేస్తూ మనల్ని గట్టెక్కిస్తూ తను అనుకున్న గురి వద్దకి మనల్ని నడిపించుతాడు నా తండ్రి దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఇది నా అనుభవంలో నేను దినదినము అనుభవిస్తున్న సన్నివేశాన్ని, ఈ పరిస్థితులను నేను మీకు చెప్తున్నాను అన్నమాట. నాకు జరుగుతున్నది అంతా, నాకు జరిగినదే మీకు చెప్తున్నా. దేని శక్తిని ఆశ్రయించరు వారంటే ఆ భక్తి యొక్క శక్తి. ఓహో, ఆ భక్తికి ఒక శక్తి ఉన్నదా? 1 తిమోతి 3:16 చదవము ఒకసారి. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అది ఏ సందేహము లేకుండా, నిరాక్షేపముగా, ఎలాంటి అనుమానము లేకుండా, నిశ్చయముగా దైవ భక్తిని గురించిన మర్మము అది గొప్పదై ఉన్నది. ఓహో, దైవ భక్తికి ఒక మర్మం ఉన్నదా? అవును సార్. మరి అక్కడేమన్నాడు? భక్తి యొక్క శక్తి. భక్తి ఒక శక్తి, భక్తికి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి మర్మమై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. తిమోతికి రాస్తున్న 2 పత్రికల్లో ఎంత విచిత్రంగా పౌలు రాస్తున్నాడు చూడండి పత్రికలు. ఆ పత్రికలో ఒక టైప్ కొంచెం వర్డ్ చేంజ్ చేశాడు, ఇళ్ళకి వచ్చి క్లియర్గా ఇస్తున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మొత్తం ఇస్తాడు. అందుకనే మొదటి మెట్టు మీద నువ్వు నమ్మకంగా భక్తుడు అయి ఉంటే సెకండ్ మెట్టు ఎక్కిస్తాడు భక్తిలో. నువ్వు అక్కడనే ఫెయిల్ అయితే నువ్వు సెకండ్ మెట్టు ఎక్కలేవు. అలా ఎక్కలేని దానివి ఎన్నడూ భక్తి శిఖరాగ్రాన్ని అందుకోలేవు. పరీక్షలో గెలుస్తూ ఉంటే నువ్వు ఒక్కొక్క మెట్టు భక్తులు ఎదిగినా కొద్దీ, ఎక్కినా కొద్దీ నీ లోపల నిమ్లరా నీ హృదయము దైవ జ్ఞానముతో ప్రకాశిస్తూ నువ్వు శిఖరాగ్ర స్థాయికి ఎదుగుతావు. అదే క్రీస్తు స్వరూపము. అది ఎలా వస్తుంది అంటే శ్రమలను, కరువులను, బాధలను, నిందలను ఓర్చుకుంటూ కూడా నీతిని వదలకుండా నీ మనసును కాపాడుకున్నప్పుడు వస్తుంది. అందుకే దావీదు మహారాజుకి ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా తప్పు మాత్రము చేయొద్దని నిర్ణయించుకున్నాడు. సౌలు తనను చంపడానికి ప్రయత్నించి అడవుల్లో అతన్ని గెదుముతున్నా సరే, అతన్ని చంపడానికి 5 నిమిషాల మెడ కోసేయగలడు. అవకాశం వచ్చినా సరే నా దేవుని అభిషేకం పొందిన రాజుని నా చేతితో నేను చంపేదనని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏం పని చేస్తాం దావీదు ముందు మనం నీతిలో? తన యొక్క తప్పు, ఒక పొరపాటు తన జీవితంలో జరిగినందుకు అనేకులు ఆయనను ఏలన చేసి తిడుతుంటే వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా పడి, నా దేవునికి ఇలా తిట్టించడము, దేవుడే తిట్టిపిస్తున్నాడేమో, దేవుడే అతను ప్రేరేపించాడేమో, అలా నేను పడితే నా దేవునికి కోపం చల్లగా అయిపోయి నన్ను దీవిస్తాడు కావచ్చు అని ఆయన తగ్గించుకున్నాడట. ఇలాంటి మనస్తత్వమే భక్తిలోని అనేక కోట్ల మర్మములు. ఇవన్నీ భక్తి లోపల ఉండే మర్మములు. ఇక అందుకే అన్నాను, అది అనంతమైనటువంటి సబ్జెక్టు. అబ్బా ఏం వివరించలేం. అసలు నా లోపల జరిగేది నేను చెప్పుకోలేకపోతున్నానండి భక్తిలో. ఇక నేను ఇంకేం చెప్తాను, నేను చెప్పండి. నా లోపల ఏదైతే జరుగుతుందో అది వివరించటానికే నా వల్ల అవ్వట్లేదు. క్షణము గంట భక్తి మర్మాలు మన లోపల దేవుడు బయలుపరుస్తుంటాడు. భక్తి యొక్క అంతస్తులు అంటున్నా. మర్మం అంటే దేవుని యొక్క భక్తి. ఆ భక్తికి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఈ భక్తిహీనులకు తెలియదు, దాన్ని ఆశ్రయించరు, ఇష్టపడరు. పైకి భక్తి గలవారే, వాళ్ళకి విముఖుడుగా ఉండు తిమోతి అన్నాడు. సరే, భక్తి యొక్క శక్తి ఏంటయ్యా అంటే మళ్ళా 2వ పత్రికలు, ఇంకో పత్రికలు ఏమంటున్నాడంటే దైవ భక్తిని గురించిన మర్మం ఒకటి ఉన్నది, అది గొప్పదై ఉన్నది. ఎంత గొప్పదై ఉన్నది? ఎంత గొప్పదై ఉన్నది సార్ ఆ మర్మం అంటే? గొప్పై అనేటివి ఎన్నున్నాయో అన్నిటికంటే గొప్పదై ఉన్నది. అంటే దానికంటే గొప్పదైనదిక విశ్వలోకాలలో లేదు. ఎంత చిత్రమైన మాటడు. దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంత గొప్పదై ఉన్నది? ఆకాశము కంటేనా,
సూర్య చంద్రుల కంటెనా, పంచభూతాల కంటెనా, సకల విలువైన పదార్థముల కంటెనా, మనులు మాణిక్యాల కంటెనా, వజ్ర వైడూర్యాల కంటెనా, విలువైన సంపద కంటెనా, అవును అవును అవును, కెరబుల శరబుల కంటెనా, 24 పెద్దల కంటెనా, అవును అవును, దేవుని సింహాసనముల కంటేనా, అవును అవును, అన్నింటికంటే గొప్పదైన ఒక మర్మం ఉన్నది. ఈ రోజు రాత్రి మీకు అది బయట పెట్టబోతున్నాను. నేరుగా అతను పరిచయం చేస్తా ఈరోజు. కానీ అతని గురించిన మర్మం యొక్క అంతస్తులు వివరించడం నా వల్ల నీ వల్ల కాదు. అది అనంతమైన చెప్పుకుంటూ పోవాలి తప్ప అయిపోయింది సార్ అయిపోయింది అనేది లేదు. నో సబ్జెక్ట్ అయిపోవడం ఉండదు. అందులోకి ఎంటర్ అవ్వడమే మన పని. ఎండింగ్లు ఉండవు. ప్రయాణం చేస్తూనే ఉంటే అంత కొత్తనే జ్ఞాన సొరంగంలో అన్ని కొత్త నిధులే చూసుకుంటూ వెళ్ళిపోతా. చివరిగా దేవుని కౌగిలియ్యకుంటా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు, ఆ పాయింట్ దాన్ని నోట్ చేసుకోండి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు, ఈ ముచ్చట చెప్పడానికి ఆ వచనం చదివించాను. దైవ భక్తికి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తిని భక్తిహీనుడు ఆశ్రయించట్లేదని మొదట అన్నాడు. అయితే ఆ శక్తి ఎవరయ్యా అంటే మళ్ళీ అంటున్నాడు అది మర్మము, దైవ భక్తి మర్మము గొప్పది అన్నాడు. ఒకవేళ శక్తి మర్మము గొప్పదైతే ఎంత గొప్పదయ్యా అంటే గొప్ప అనేటివి ఎన్నున్నా అన్నిటికంటే గొప్పది అన్నాడు. ఆ మర్మము ఎవరయ్యా అంటే క్రీస్తు అంటున్నాడు. దేవునికి స్తోత్రములు. క్రీస్తు కంటే గొప్పది ఉన్నదా? నో, లేదు. అది అంటే ఎవరిని ఆశ్రయించలేదు ఈ భక్తి లేనోళ్ళు. ఈ కూటి కొరకు, లోకంలో మనుషుల మెప్పు కొరకు, ఎంజాయ్ కొరకు బతికే ఈ భక్తులు, ఈ వేషధారులు, ఈ నటన జీవులు, భక్తిహీనులు ఎవరిని ఆశ్రయించలేదు. భక్తి యొక్క శక్తి, ఆ భక్తి శక్తి ఎవరు? దైవభక్తిని గురించిన మర్మం. ఆ మర్మం ఎవరు? యేసుక్రీస్తు, దేవుని మర్మమై ఉన్న క్రీస్తు. అందుకని నేను ఫస్ట్ ప్రారంభంలో ఒకటి అన్నా, నేను ఆ మర్మ పురుషుడే చాలా గొప్పవాడు, ఆయన లేనిది ఏదీ లేదు అని చెప్పాను నేను. గొప్ప శక్తి క్షేత్రము గల్లవాడు, ఆయన్ని అర్థము చేసుకునుట, ఆయనని వివరించుట, ఆయనని విప్పుట ఎవరి వల్ల కాదు అన్నాను. సరే, అయితే వీళ్ళు ఆశ్రయించలేదు ఏ శక్తిని అంటే యేసుని. వీళ్ళు ఆశ్రయించింది యేసునే నమ్మిండ్రు. యేసు చర్చికే పోతారు, యేసు బోధలు ఎత్తారు, యేసయ్యే దేవుడు అంటాడు, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తారు, అన్నీ చేస్తారు, గణపరుస్తారు. కానీ ఆ శక్తిని ఆశ్రయించరు, అనగా ఆ నిజమైన మర్మ పురుషుణ్ణి వీళ్ళు ఆశ్రయించరు. వారి హృదయములో ఆ మర్మ పురుషుడు పని చేయడు, వర్కౌట్ చేయడు. వాళ్ళ జ్ఞాన పొరంలోనికి ఆ మర్మ పురుషుడు వెళ్ళడు. ఎందుకంటే వారి మనస్తత్వం అంతా దేవుని మీద ఆశ పౌరుషము లేదు, భక్తి మీద లేదు. వాళ్ళ భక్తిని అనే బోర్డు అడ్డం పెట్టుకొని పొట్టకుటికి బతుకుతారు. అందుకే తిమోతి జాగ్రత్త. అందుకే దావీదు అన్నాడు, వారి భక్తిహీనులను అలాంటి వారిని చూసినప్పుడు నాకు ఇంకా నా భక్తి మీద పట్టుదల, రోషం పుడుతుందండి. ఇంకా వాళ్ళకు అర్థమయ్యేటట్టు నేను ఇంకా చూపించాలి భక్తి ఏంటో. ఒక అక్క ప్రార్థన చేస్తుంటే మనకంటే మంచిగా ప్రార్థన చేస్తుంటానో నేను ఆమె కంటే ఎక్కువ ప్రార్థన చేయాలని పౌరుషం ఉండాలి. కానీ అట్లుండదు. ఇవాళ రేపు ఏం చేస్తారు తెలుసా? అబ్బా ఈమె నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను, సంఘంలో అందరూ ఆమెనే మెచ్చుకుంటారా? అట్లనా? ఈమె మీద ఏదైనా నింద తయారు చేస్తే ఆమె తగ్గిపోద్ది, మళ్ళీ నేను ఎక్కచ్చు అని ఆమె మీద ఒక చెడు నిందని మోపి ఆమెని ఇతరుల దృష్టిలో తక్కువ చేసి నువ్వు సేఫ్ అవ్వాలనుకోకు. ఆమె కంటే ఎక్కువ ప్రార్థన చేసి నేను దేవునికి ఇష్టరాలైతే పౌరుషం నీ లోపల రావాలి. అదే భక్తి. అలా భక్తిలో పౌరుషం ఉన్న వాళ్ళు ఎవరిని ఆశ్రయిస్తారు అంటే మర్మ పురుషుడైన యేసునే. ఆత్మదేవుడు వర్క్ చేస్తాడు. ఇక మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవమ్మా.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఆ, ఒకని మీ మతములో కలుపుకొనుటకు ఆ. మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. ఆ, అతడు కలిసినప్పుడు ఆ. అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేదురు. చూసారా, ఈ భక్తిహీనులు వేషధారులు ఏం చేస్తారంటే వారి మతములో ఒకరిని కలుపుకొనుటకు వాళ్ళు ఎంతటి దానికైనా తెగిస్తారట. ఎంత భయంకరమైన పనులని చేస్తారట. వారి మతం ఏంటిది? వాళ్ళు యూదా మత పోలే, కానీ వేషధారులు. అయితే మతము అనే మాటకు అర్థం ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న మార్గము, వాళ్ళు ఎంచుకున్న జ్ఞానము, వారు ఎంచుకున్న త్రోవలు, దాని పేరు మతము అంటుంది బైబిల్. మత్యుద్భవ మత, మతి నుండి పుట్టినదే మతం అన్నది ఒక కవి చెప్పాడు. మతం అనే మాటకు అర్థం ఏంటంటే వాడు దైవాన్ని వెంబడించుటకు ఏ రూట్ని ఎంచుకున్నాడో అది అబద్ధపు రూట, సత్య రూట, ఆ తర్వాత సంగతి. ఆ ఎంచుకున్న రూటు పేరే మతం. కనుక వాళ్ళు ఒక రూట్ ఎంచుకున్నారు. ధర్మశాస్త్రము, నీతి, వాళ్ళకున్నటువంటి కొన్ని రూట్లు ఉన్నాయి. ఆ రూట్లలో వాళ్ళ ఆలోచన భావాలలో, వారి భక్తిహీనపు మార్గాలలో వీళ్ళని కలుపుకున్నటకు వీళ్ళెంతటి పనికైనా తెగిస్తారు అంట. వాళ్ళు ఎంతో అందంగా ఉంటే ఏం లాభము, వాళ్ళకు డబ్బు ఉంటే ఏం లాభము, వాళ్ళకు పేరుంటే ఏం లాభము? నా దేవునికే ఉపయోగపడిన పాత్రలు అవన్నీ. భక్తిలోని మర్మము గొప్పది. ఒక కవి అన్నాడు, మంచి గుణము లేని అందము, క్రమశిక్షణ తెలియని చదువు, అమల్లో పెట్టలేని నీతి సూక్తులు. మళ్ళీ చెప్తాను, మంచి గుణము లేని అందం అంటే అందంగా ఉన్నది. ఆ అందాన్ని చూస్తే ఎంత బాగుంది అమ్మాయి, ఈ బాబు అనిపిస్తాడు. కానీ గుణము మంచిది కాదు, చండాలమైన గుణం. ఓ మహా చదువులు, డిగ్రీలు చదువుకున్నారు, గొప్ప గొప్ప ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అనేక గ్రంథాలు, మత గ్రంథాలు, అనేకమైనటువంటి విజ్ఞానాన్ని పటపట చెప్పేస్తున్నారు, సమాధానాలు చెప్పేస్తున్నారు. మహా చదువు జ్ఞానం ఉన్నది కానీ సంస్కారం లేదు. పెద్దనికి చిన్నకి విలువీయడము, తగ్గించుకోవడం అనే సంస్కారం లేని చదువు ఉంది. సంస్కారం లేని చదువు. అనేకమైన నీతి సూక్తులు, గొప్ప గొప్ప సూక్తులు చెప్తారు కానీ వారి జీవితంలో అమల్లో పెట్టరు. అది పెట్టడానికే పనిచేస్తుంది కానీ చెయ్యరు వారు. సో ఈ మూడు కూడా, మంచి గుణము లేని అందం, సంస్కారము లేని చదువు, అమల్లో పెట్టలేని నీతి సూక్తులు, ఈ మూడు కూడా సువాసన లేని పుష్పము లాంటివి అన్నారు. జిల్లెడు పూలసి ఉంటే ఏ వాసన వస్తాయండి? దాన్ని ఇంట్లో ఎవరు పెట్టుకుంటారు? అది ఏం పని చేస్తే దేనికి పని చేస్తాయి? పరిమళ ద్రవ్యానికి కూడా పని చేయవు పుష్పాలు. అలాంటి లాభం ఏమున్నది? అందం ఉన్నా నాకు లాభం ఏంది? చదువు ఉంటే లాభం ఏమున్నది? ఓహో గొప్ప ప్రసంగికుడు ధారాళంగా నీతులు చెబుతున్న లాభం ఏమున్నది? అతడి జీవితంలో అది అమల్లో లేదు. మల్లె చెట్టు మీద కప్పిన వస్త్రాన్ని తీసి దులుపుతే వెదజల్లే పరిమళలాగా భక్తిపరుని జీవితాన్ని, భక్తిపరుని కదిలిస్తే జీవపు బోధలు బయటికి రావాలి. ఆ బోధలకు అనేకులు రక్షింపబడాలి. కానీ ఈరోజు భక్తులని కదిలిస్తే ఉన్న భక్తి నీతి నాశనమై ఇంకో తోవబడతాను. వాళ్ళు మాట్లాడితే గట్లున్నది. ఏంటంటే వాళ్ళందరికంటే నేను ఇంకోటి కొత్తది పట్టుకొచ్చినా, నేను కొత్తది అబ్బో చాలా జ్ఞాని అనుకుంటున్నారు. ఆ ఉన్న పాతదానికి వివరించే శతగాక, అందులోని మర్మము ఎవడ ఎతుకుతాడు అర్థం కాక, నాకు అర్థం కాలేదు కనుక మనుషుల గారికి ఎవరికి అర్థం కాదు కనుక నేను దాంట్లోనే వాడు కొత్తది తీసుకొచ్చి చెప్తారే భలే చెప్పిన భలే. మాయలు చేద్దాం, ఆకర్షించుకునే ప్రయత్నం కొన్ని చేద్దాం. కొన్ని ఆకర్షించేటువంటి క్రియలు మన ఆరాధనలో, మన బోధలో, మన పద్ధతుల్లో కొన్ని మనుషులని ప్లాట్ చేసుకునేటువంటి, మనుషులను ఆకర్షించే క్రియలు కొన్ని చేద్దాం. అలాంటివి చేస్తే వాళ్ళు ఓహో సంతోషిస్తారు, మైమర్చిపోతారు. ఏదో ఉంది ఇక్కడ, ఏదో బొచ్చడు ఉంది. దెయ్యాలు, సృష్టి అంతా దెయ్యాలే. ఎక్కడ పడితే అక్కడ దెయ్యాలే ఉన్నాయి. ఏదో ఉండు, దేవుడు ఉన్నాడా? అది చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము, అదే 23వ అధ్యాయములో 25వ వచనాన్ని ఒకసారి చదువుదాం.
అయ్యో వేషధారులైన శాస్త్రులారా, ఆ, పరిసయ్యులారా, ఆ, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేదురు గాని ఆ, అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. ఉమ్, గ్రుడ్డి పరిసయుడా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. చాలు. అయ్యో వేషధారులారా, మీరు గిన్నెని బయట కడుగుతారు, లోపల మాత్రం చెడే ఉంటది. మీరు మీదికి తెల్లటి బట్టలు, సెంటు, అత్తర్లు పూసుకొని గంభీరమైన మాటలు మాట్లాడి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా అని వందనాలు అందుకుంటూ గంభీరమైన బోధలు చేస్తారు. కానీ మీ లోపలంతా కంపు కొడుతుంది మీ గుణం. హృదయములో ఏమో చెడు ఉన్నది, మీదికి ఏమో గంభీరత్వాన్ని బయలుపరుస్తున్నారు. ఏదో గొప్ప భక్తి ఉన్నట్టు. పాత్ర కడగలేదు, అది దేనికి పనిచేస్తుంది? పాత్ర కడగాలి. ఒకళ్ళు పాత్ర కడగకుండా రాత్రి గిన్నెలో అన్నం తిన్న గిన్నెలో ఒక పాకమో లేదా ఏదైనా పాలు ఏదైనా కాగబెట్టావనుకో ఏం జరుగుతుంది? పలిగిపోతాయి. అలాగే నీ హృదయంలో కడగలేదు, నీ హృదయం శుద్ధి లేదు. నువ్వు ఎన్ని నీతి బోధలు చెప్తే ఏం లాభము? పాత బట్టకు కొత్త బట్ట మాస్కేసినట్టు, పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోసినట్టు యేసయ్య అంటాడు ఈ మాట. అది ఏం లాభం ఏమీ లేదు నాయన మీ బతుకి. మరి ఏం కావాలి సార్? అవన్నీ పక్కన పెట్టండి. ముందు మీ పోకట్లు, గొప్పతనాలు, గంభీరంగా మాట్లాడు, ఏదేదో మోసం చేసి మనుషులను ఆకర్షి పక్కన పెట్టండి. నా దగ్గర కళ్ళు మోకాళ్ళ మీద ఉండి హృదయముతో ఏడవండి. కంటి ఒట్టి కళ్ళతో ఏడుతారు కొంతమంది. దేవుడు నా ప్రభు అని ఓ దారులు కారుతాయి. ఉదయం ఏడవదే అదంతా చూస్తాడు. అయ్యో ఈ ఏడుపు నాకెందుకు అవ్వా? ఏముండదు. హృదయముతో ఏడవండి. హృదయముని పుస్తకాన్ని దేవుని ముందు విప్పండి. దాంట్లో ఏ సీక్రెట్ పెట్టకండి. దేవా, ఈ హృదయము నీదే తండ్రి, నువ్వే నివసించి నన్ను నీ స్వరూపములో చెక్కని కన్నీటి ప్రార్థన ప్రతిరోజు చేయండి. చేసిన ప్రార్థనని మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఆమెన్ అని లేచిన తర్వాత ఆ ప్రార్థనను మనసులో పెట్టుకుని, ఇలా ప్రార్థన అడి చేశాను కదా, నా నిజ జీవితంలో నా నడవడిలో కూడా ఆ ప్రార్థనలో అడిగినట్టుగా నేను గుర్తు చేసుకుంటూ నడవండి. అది భక్తిహీనులను చూసినప్పుడు రోషము ఇలా పుడుతుంది అతనికి. భక్తిహీనుడు అంటే భక్తిలో ఒక మర్మం ఉన్నది. భక్తి శక్తిని ఎరగని వారు, ఆ శక్తే మర్మే యేసు. యోబు 36:13 చదవండి ఒకసారి. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు, లోపల హృదయపూర్వకంగా భక్తి లేని వారు క్రోధము నుంచుకుందురు. లోపల భక్తి లేదు. అలాంటి వారు లోపల పగ, కుట్ర, స్వార్థం ఉంచుకుంటారు. మీదికి ఏమో ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ బాగున్నారా, హల్లెలూయా దేవుడు భలే దీవించేసిన అంటూ లోపల వీడు దీవించబడకుండా నాశనమైతేనే బాగుండరా అనుకుంటారు. మనం అనుకుంటాం దీవించమంటానేమో, దేవుడు దీవించితే బాగుండు అనుకుంటున్నాడు, పర్లేదు అనుకుంటాం. లోపలనేమో కుళ్ళు, మీదనేమో భక్తి. పైకి భక్తి పరులై ఉండి భక్తి యొక్క శక్తిని ఆశ్రయించిన వారు, క్రీస్తునే ఇష్టపడని వారు, వాళ్ళ నోరేమో క్రీస్తు దేవుడు దేవుడు అని చెప్తుంది, వాళ్ళ క్రియలేమో ఆ యేసెవరో మాకు తెలియదు సార్ అంటున్నాయి. చూశారా? నోరు ప్రకటిస్తుందేమో క్రీస్తునే కానీ హృదయం, వారి క్రియలేమో క్రీస్తు ఎవరో మాకు తెలియదు అంటున్నాయట. యేసు ప్రభుల వారి భూమి మీదకి వస్తాడు. ఎక్కువ కాలం లేదు స్నేహితులారా, త్వరలోనే రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన న్యాయపీఠం కూడా మనందరం ప్రత్యక్షమవుతాం. ఒక్కరిని వదిలిపెట్టాడు. ఎందుకండి ఇక మనకు డ్రామాలు? మనం డ్రామాలనే వదిలిపెడదాం. యెషయా గ్రంథం 26:10 చదవండి. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకోరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహాత్మ్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. ధర్మక్షేత్రములో నివసించినను వాళ్ళు దేవుని తెలుసుకోరట, సత్యం నేర్చుకోరట. ధర్మమును, సత్యము, ధర్మశాస్త్రము, దేవుని జ్ఞానం బోధిస్తున్న క్షేత్రము ధర్మక్షేత్రము. మంచి ధర్మమును బోధిస్తున్న, జ్ఞానమును బోధిస్తున్న సేవకుని దగ్గర ఉన్నను, ఆ సంఘములో నివసిస్తున్నను దుష్ట మనసు గల్లవారు, వేషధారులు అక్కడే ఉంటారు. కానీ దాన్ని నేర్చుకోరు. వాళ్ళు ఆ శక్తిని ఆశ్రయించరు.
వాళ్ళకు దయ చూపించినను వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళకు ప్రేమానురాగాలు దయలకు బ్రెండ్ అయ్యేటోళ్ళు కాదాళ్ళు. వాళ్ళు మెప్పులు, డబ్బు, ధనము, కమర్షియల్, స్వార్థం. వాళ్ళ హృదయమే ఒక పాప ప్రపంచం అని అంటుంది బైబిల్. వాడు భార్య దగ్గర కూడా న్యాయంగా ఉండడు. నేను ఈరోజు మీ ముందు చెప్తున్న మాట, మీదికే నవ్వుతాడు కానీ లోపల మోసమే. వాడు కొడుకు బిడ్డ దగ్గర కూడా న్యాయంగా ఉండడు. ఈ ప్రపంచములో ఎవరి దగ్గర న్యాయంగా ఉండడు ఈ భక్తిహీనుడైన హృదయం గలవాళ్ళు. అయితే తెలియక ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు భక్తిపరులు వేరు. ఎన్నో పొరపాట్లు చేస్తారండి. దావీదు చేయలేదా? పొరపాటు చేయడం గొప్పతనం కాదు, దాన్ని ఒప్పుకొని వదిలిపెట్టడమే గొప్పతనం అని బైబిల్ చెప్తుంది. వాళ్ళు వదిలిపెట్టుకునే ప్రసక్తే లేదు. అసలు ఇంతకి తప్పొప్పుకునే గుణమే భక్తికి దగ్గరున్న ప్రధాన లక్షణము. తప్పొప్పుకునే గుణం ఏదైతున్నదో అది భక్తికి దగ్గరున్న ప్రథమమైన లక్షణం. అందుకే ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఇది యేసు ప్రభులో ఉన్న ప్రధానమైన లక్షణము. అది అందుకే చెప్తున్నాడు, మానవుడిగా భూమి మీద యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభులో ఏ లక్షణం ఉన్నదో, ఏ గుణం ఉన్నదో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. నా కుమారుడా, నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి గనక నిన్ను అందరికంటే అన్నిటికంటే గొప్పవానిగా చేసి నేను కూర్చోబెట్టబోతున్నాను. అది కథ. అంటే ఈ మర్మమై ఉన్న పురుషుడు, ఈ భక్తి యొక్క శక్తి గల్లవాడైన మర్మమైన యేసు లోపల, ఆ మర్మము లోపల ఒక గుణం ఉన్నది. ఆ గుణమే, అందుకే అన్నమాట, భక్తికి చాలా అత్యంత సన్నిహితంగా దగ్గరగా ఉన్నదే తన తప్పునొప్పుకునే గుణం. తప్పునొప్పుకునే గుణం ఉన్నవాడు భక్తికి దగ్గర ఉన్నాడని అర్థం. ఎందుచేత అంటే మంచిని ఇష్టపడి దుర్నీతిని ద్వేషించే ఈ లక్షణము, ఈ గుణము మర్మపురుషుడైన యేసు లోపల ఉన్నది, దేవుని లోపల. ఆ గుణము మా భక్తునికి వచ్చిన రోజున ఆ గుణము రావాలని అనేక రాత్రులు పగలు నేను కష్టపడ్డాను. ఆ గుణముకి మీకు ఎప్పుడు వస్తుందా అని, ఆ గుణం వచ్చే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు పౌలు. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పరచబడంత వరకు, అనగా క్రీస్తుకు ఒక రూపం ఉన్నది. ఆ రూపం పేరే చెడుని అసహించుకొని మంచిని ఇష్టపడే గుణం. ఆ గుణం భక్తిలో రావద్దు. ఈరోజు భక్తుల లోపల అది రాకపోతే మాత్రము ఆ మర్మ పురుషుని దగ్గరికి చేరుకోరు. మర్మ పురుషుడు నీ లోపల లేదు గనక తండ్రి అయిన దేవుడు నిన్ను స్వీకరించాడు. తండ్రి అయిన దేవుడు ఎవరిని స్వీకరిస్తారంటే తన కుమారులో నుండి స్వీకరిస్తాడు. ఎవరిని తీసుకున్నా, ఎవరిని స్వీకరించినా తన కుమారునిలో నుండి, అంటే ఆయన లోపల నుంచి రావాలి. అంటే క్రీస్తు నీలో లేడనుకో, నువ్వెవరో నాకు తెలియదు. క్రీస్తు నీలో ఉంటే నా కుమారుడు నీలో కనబడినందుకు నిన్ను తీసేసుకుంటాడు. అందుకే భక్తి యొక్క మర్మము క్రీస్తు. ఆ క్రీస్తే మహాశక్తి. ఆయన ఎవరంటే అన్నిటికంటే గొప్పవాడు. దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉండెను. ఆ గొప్పవానిలో ఎందుకు ఆయన గొప్పవాడయ్యాడంటే ఆయన చెడుని అసహించుకుని మంచిని ఇష్టపడ్డాడు. ఆ లక్షణం భక్తుల్లో ఉంటే ఆ భక్తుడు ఆ మహాపురుషునిలో ఉంటాడు. ఆ మహాపురుషుడు ఈ భక్తునిలో, ఈ భక్తుడు ఆ మహాపురుషునిలో ఉంటే వీళ్ళిద్దరు కలిసి మహాదేవుడైన తండ్రిలో ఉంటారు. అందుకే తండ్రి, నీవు నాలోను నీలో ఉన్న ప్రకారం వారు మనలో ఉండాలి. అది ప్రార్థన. ఎక్కడండి మన భక్తులు ఎక్కడ పోతున్నాయో, ఏం చేస్తున్నారు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. యేసు రాకడ సమీపించింది. అగో భయంకరమైన విపత్తులు జరుగుతున్నాయి మధ్యప్రాచ్యంలో. అయిపోయింది యుద్ధాలు, ఒకసారి సైలెంట్ అవుతాయి. అక్కడ యెరూషలేము మందిరం కట్టబడి బలులు అర్పించబడతాయి. ఇక మీరు దగ్గరికి వచ్చేసింది అనుకోండి, దీనిలో ఎక్కువ కాలం లేదు, మనం ఉండంగానే యేసుని చూస్తాం అని నాకు అనిపిస్తుంది. టైమింగ్ చెప్పట్లేదు, మనం ఉండంగానే చూస్తాం. అందుకే సర్వసత్యం బయటకు వస్తుంది. అన్నిటి కుదురుబాటు కాలాల మొత్తం సరి చేయబోతున్నాడు దేవుడు పరిశుద్ధాత్ముడు. దయచేసి మీరందరూ కూడా ఈ భక్తి యొక్క శక్తి, ఈ మర్మం యేసే అని, ఆ యేసులో ఉన్న గృహమే నీ లోపల ఉండాలని, అప్పుడే దేవుడు స్వీకరిస్తాడని మీరు కొంచెం అర్థం చేసుకొని మారండి, ఇతరులు మార్చండి.
ఆ ప్రభు ఈ మర్మము, ఈ సత్యం ఈ హృదయంలో ఫలింపజేసి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా పరమ తండ్రి, దయగల్ల మా ప్రభు, మీ కృప చేత ఇంతవరకు మాట్లాడినందుకు మరొకసారి మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాను. అయ్యా, దైవభక్తిని గురించిన మర్మము గొప్పదన్నావు. ఆ గొప్ప మర్మం ఏందయ్యా అంటే మర్మమైన క్రీస్తే అన్నావు. ఆ క్రీస్తులో ఉన్న గుణమే భక్తుల్లో ఉండాలన్నావు. అలాంటి గుణము లేని వాడు భక్తిహీనుడని, ఆ భక్తిహీనులను చూసినప్పుడు మనం పౌరుషం కలిగి ఉండాలని దావీదు చెప్తున్నాడు. ప్రభువా, అనేక సంగతులు మాకు తెలియపరుస్తూ అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇగో ఇన్నటువంటి బిడ్డల్లోనూ, నాలోనూ, మా అందరిలోనూ నీ మర్మపురుషుడు అయిన నీవే ఉండి మమ్మల్ని నడిపించుమని, ఏదైనా మా పట్ల అపరాధం ఉంటే క్షమించి, మీ విశాల హృదయములు మమ్మల్ని క్షమించి ముందుకు తీసుకు నడిపించుమని, ఈ పాఠాలను అనేకులు ఇనుటకు సహాయం చేయండి. ఇన్నవారు అనేకులకు పరిచయం చేయుటకు ప్రేరేపించండి. అంధకార చీకటి రాజ్యము దురాత్మలను అయ్యా సత్యము ముందుకెళ్లకుండా ఆటకిస్తున్న దుష్టశక్తులని యేసు నామములో బంధించుతాను. దీని కొరకు, ఈ కార్యక్రమాల కొరకు ముందుకెళ్ళుటకు అందరూ ప్రార్థించుటకు ప్రేరేపించమని యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుని స్తోత్రం.